ఒక అందమైన తోటలో చిట్టి అనే చిన్న చీమ ఉండేది. అది చాలా కష్టపడి ఆహారం సేకరించేది. అదే తోటలో మింటూ అనే రంగురంగుల సీతాకోకచిలుక ఉండేది. ఒకరోజు మిట్టు నవ్వుతూ అడిగింది, చిట్టి, రోజంతా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? పూల మీద తిరుగుతూ ఆనందంగా ఉండొచ్చు కదా. చిట్టి నవ్వి ఈరోజు కష్టపడితే రేపు సంతోషంగా ఉంటాను అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం వచ్చింది. తోటంతా నీటితో నిండిపోయింది. సీతాకోకచిలుకకు ఆహారం దొరకలేదు. అది ఆకలితో అలసిపోయింది. అప్పుడు చిట్టి తన గూటికి తీసుకెళ్లి తాను దాచుకున్న గింజలను మిట్టుతో పంచుకుంది. మిట్టు సిగ్గుపడుతూ, నన్ను క్షమించు చిట్టి, కష్టపడే వాళ్ళ విలువ ఇప్పుడు నాకు అర్థమైంది. చిట్టి చిరునవ్వుతో మంచి స్నేహితులు ఒకరికొకరు సహాయం చేస్తారు అని చెప్పింది. ఆ రోజు నుంచి మిట్టు కూడా కొంచెం కొంచెంగా ఆహారం సేకరించడం ప్రారంభించింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఆనందంగా జీవించారు. నీతి, కష్టపడి పనిచేసే వారికి విజయం లభిస్తుంది. మంచి స్నేహితుడు అవసరంలో తోడుగా ఉంటాడు.